పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మీడియా సమావేశం నిర్వహించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మనకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదని ఇవి చీకటి రోజులని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని అన్నారు. గత 5 సంవత్సరాలు ఎలాగో స్వాతంత్ర్యం కోల్పోయాం, ఇప్పుడే మీ నుంచి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చీకటి రోజులే. స్వంత చిన్నాన్ని హత్య చేయించిన నువ్వు స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నావు. సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదు. ఎటువంటి వారైనా చర్యలు తీసుకుంటాం. నీ తల్లి చెల్లి గురించి నీ సొంత మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్న నువ్వు పట్టించుకోవడం లేదు. నువ్వు ఆంధ్రాలో ఉన్న ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు. కింద ఈడ్చి లాక్కుంటూ వెళ్ళి వ్యాన్లో కుక్కడం స్వాతంత్రం రాకపోవడం. అది ఆయన గుర్తుందో లేదో, అమరావతి మహిళలందరికీ కూడా జరిగినటువంటి పరాభవం. కూడా వెళ్తే వాళ్ళ ఒంటి మీద నల్ల చున్నీ ఉంటే అక్కడికక్కడే అది పీకించి కింద పడేయడం స్వాతంత్రం రాకపోవడం. ఆగస్టు 15వ తేదీన ఒక అమ్మాయి నడి రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక ఉన్మాదొచ్చి పొడిచి 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 చంపితే దాని గురించి కనీసం నువ్వు ఎంక్వైరీ చెయ్యకుండా అతను నీ కార్యకర్తని వదిలేసావు చూడు, అది చీకటి రోజు. నీ కొంప పక్కన ఆ ఇసుక మేటల్లో భార్యాభర్తలు కూర్చొని ఉంటే ఆ అమ్మాయిని అక్కడ రేప్ చేసి వదిలేస్తే కనీసం నువ్వు పలకరించడానికి వెళ్ళలేదు చూడు, దాన్ని చీకటి రోజులు అంటారు. నువ్వు ఎక్కడైనా మీటింగ్కి వచ్చేటప్పుడు చెట్లు కొట్టేయడం, మనుషుల తాలూకా బయటకు ఎవరిని మనుషుల వాతావరణంలో 144 సెక్షన్లా పెట్టేయడం, వ్యాపారస్తుల షాపులు కట్టేయడం, పిల్లల స్కూల్స్ అన్నీ బంద్ చేసేయటం, ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనుకున్నా ఆ స్కూల్కి వెళ్ళనివ్వకపోవటం, ఇలాంటి ఒక వింతైన పోకడలు, సైకో పోకడలు చేసినటువంటి ఆ సమయాన్ని స్వతంత్రం రాకపోవడం అంటారు. వేలాది మంది అమ్మాయిలు కనిపించకుండా అత్యాచారాలు, హత్యలు, ట్రాక్టర్లతో తొక్కించేయడాలు, కత్తితో పొడిపించడాలు, ఇట్లాంటివి చేస్తారు చూడండి, దాన్ని చీకటి రోజులు అంటారు. ఇంకా అంతకంటే స్వతంత్రం రాకపోవడం అని దేన్ని అంటారు అంటే, నీ సొంత పత్రికలో నీ సొంత చెల్లికి నా తండ్రికి పుట్టలేదు అని రాయించుకున్నావు చూడు నువ్వు, దాన్ని చీకటి రోజులు అంటారు. నీ చెల్లి ఏడ్చుతూ మా నాన్న పేరు మార్చేసి వీళ్ళు నాకు చేస్తున్న అవమానం ఇది అని నీ భార్య నడుపుతున్న పత్రికలో నీ చెల్లిని అవమానిస్తూ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి చూడు, దాన్ని స్వతంత్రం రాకపోవడం అంటారు. నీ చెల్లె నీ తండ్రికి పుట్టలేదని అన్నప్పుడు నీ తల్లిని అవమానించావు చూడు, నీ తల్లి కుంగిపోతూ నాకిద్దరు బిడ్డలు అని చెప్పిన తర్వాత కూడా తండ్రులు మార్పించావు చూడు, దాన్ని చీకటి రోజు అంటారు, స్వతంత్రం రాకపోవడం అంటారు. చెల్లిని, నీ సొంత తల్లిని ఈరోజు చేస్తున్న కామెంట్స్ కానీ, ఈరోజు వాళ్ళ మీద వేస్తున్నటువంటి అభాండాల్ని, దాన్ని అంటారు స్వతంత్రం రాకపోవడం అని, చీకటి రోజులు అని. నీ సొంత తల్లి చెల్లి మీద కామెంట్స్ చేసినా, నీ పత్రికలో కామెంట్ చేసినా, నీ పత్రికలో ఏమైనటువంటి వార్తలు రాస్తున్నా, వ్యక్తిత్వ హననం చేస్తున్నా నువ్వు మాట్లాడడం లేదు చూడు, దాన్ని స్వతంత్రం కోల్పోవడం అంటారు. నీ సోషల్ మీడియా కుక్కలు, నీ సోషల్ మీడియా వెధవలు ఈరోజు అందరినీ పెట్టి వాళ్ళ తలలు మార్చడం, వాళ్ళనేమో అసహ్యంగా చూపించడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళని దారుణంగా కామెంట్ చేస్తుంటే నువ్వు వెకిలి నవ్వులు నవ్వుకుంటూ కూర్చుంటున్నావు చూడు, దీన్ని చీకటి రోజులు అంటారు. అంతేగాని నీకు నోటుకు వచ్చింది కదా, ఎవరో రాసిచ్చారు కదా అని ఇష్టం వచ్చిన స్క్రిప్ట్లు చదివేస్తున్నావు. నువ్వు స్వతంత్రంగా అసలు నీకు ప్రెస్ మీట్ పెట్టడం వచ్చారు అడుగుతున్నాను నేను. ఎవరో రాసింది చదివేసి వెళ్ళిపోతుంటావు, కట్టిపెట్టు. ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదవకు. నిజంగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే రేపటి నుంచి అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం. నీ 11 మందిని తీసుకొని రా, అక్కడికి వచ్చి మాట్లాడగలిగితే మాట్లాడు.
నీకు మాటలు చేత కావు. ఎవడో స్క్రిప్ట్ ఇస్తే రాస్తావు, అది వదులుతావు. నువ్వేమో కబుర్లు చెప్తావు. ఆడవాళ్ళంటే నీకు అంత చులకనా? ఆడవాళ్ళ గురించి మాట్లాడి నీకు అంత చులకనా? నీ ఇంట్లో భార్య ఉంది, నీ 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మాకు సభ్యత అడ్డొస్తుంది, అందుకే నీ భార్య గురించి కూతుర్ల గురించి మాట్లాడట్లేదు. కానీ నువ్వు ఎవరింట్లో భార్యల గురించి కూతుర్ల గురించైనా మాట్లాడతావే? నీ ఇంట్లో నీ తల్లి చెల్లి గురించి మాట్లాడితే నువ్వు పట్టించుకోవట్లేదు. ప్రపంచంలో ఎవరి గురించి పట్టించుకుంటామని మేము అనుకోవాలి చెప్పండి? మా పిచ్చిగాని నువ్వు పట్టించుకో. కానీ నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఎవరైనా నీ ఆడపిల్లలకు అలాంటి పోస్టులు పెడితే నీకు కష్టంగా ఉండదా? మేబీ ఉండదేమో, నువ్వు దేనికైనా తెగిస్తావేమో. కానీ మా ఇంట్లో ఆడపిల్లలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడపడుచు మా ఇంట్లో ఆడపిల్లలే. మేము వాళ్ళు రక్షిస్తాం, కాపాడుతాం. మా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తప్పు చేసిన ఎవరినైనా శిక్షిస్తారు, ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.